టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మే 13వ తారీఖు సోమవారం. ఈరోజు మరి ముందుగా ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈరోజు మాస స్కంద షష్ఠి అర్ధరాత్రి 2:50 వరకు ఉంటుంది. అలాగే పునరుసు నక్షత్రం ఉదయం 11:24 వరకు ఉంటుంది. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మరి ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఆనందం అనుభవించగలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా గురువు యొక్క సంచారం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో అవి వైదొలగటం అనేది కూడా ఉంటుంది. ఇక చర్మానికి సంబంధించినవి కానీ, కళ్ళకి సంబంధించినవి కానీ, ఏమైనా సరే చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా ఎంతో కొంత ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఈరోజు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరికి ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు అయితే మేలు చేయటం అనేది ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 చేసే ఏవైనా సరే మనం పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, ఏదైనా వేటికైనా సరే చెల్లింపులు చేసే విషయంలో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా మిగతా వ్యవహారాలను అంటే ఇటు ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎంతో కొంత మేలు చేకూరేలాగా, ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించేలాగా ఈరోజు సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కటి ఆనందకరమైన, ప్రోత్సాహకరమైన, సంతోషకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. పెద్ద వారి యొక్క మన్ననలు పొందడం అనేది ఉంటుంది. ఇక ఎవరైనా కానీ వ్యక్తిగత కళాకారులు ఎవరైతే ఉంటారంటే ఒక నృత్యం అనుకోండి, సంగీతం అనుకోండి, ఇలా ఏవైతే కళారంగాలు ఉంటాయో ఆ కళారంగాల్లో వీరి యొక్క పేరు, ప్రతిభ ఇలాంటివి కూడా ఎంతో కొంత ఈరోజు మరి పరిశీలనలోకి రావటం కానీ, లేదా కొంత వారి యొక్క ఆనందాన్ని అనుభవించగలిగే స్థితిలో అవి ఉంచడం కానీ తటస్థితి. ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే ఈరోజు అమితంగా ధనం వ్యయం ఉంటుంది. సాధారణంగా వీరు ఎప్పుడూ కూడా ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈరోజు మరింత ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇక చేసే ఏదైనప్పటికీ కూడా ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల పరంగా ఏవో రకమైన కొంత చికాకులు ఎదురవటం, తర్వాత అలసట, ఆయాసం ఇలాంటి వాటి విషయంలో కూడా ఏవో రకమైన కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు చేకూరుతుంది. సింహరాశి వారికి ఈరోజు అయితే కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఎదురవటం అనేది ఉంటుంది. మొదట ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది సజావుగా పూర్తవుతున్నట్టుగానే ఉండి తర్వాత నెమ్మదిగా ఎక్కడో అక్కడ ప్రతిబంధకం ఎదురవటం అనేది కనిపిస్తుంది. ఇక చేసే ఏవైనా సరే ఆ పనులన్నీ ఇవాళ పూర్తి అయిపోతాయి అనుకున్న నిమిషంలో అవి మళ్ళీ ఇంకో 2 రోజులు 3 రోజులకి వాయిదా పడటం అనేది కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా వీరు ఉన్నంతలో ఆనందాన్ని అనుభవించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వీరికి వినాయకుడికి సంబంధించిన పూజలు అయితే కొద్దిగా మేలు చేకూరేలాగా ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక కన్యారాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. వీరిలో ఉండే ఒక స్వభావం, తిక్క గుణం ఏదైతే ఉంటుందో అది ఇవాళ అకారణంగా బయటకు రావటం, తద్వారా ఏవో రకమైన చిన్న మనస్పర్ధలు ఇళ్లలో తలెత్తడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన కొత్త మార్పులు అయితే ఉండవు. కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మరింత అనుకూలమైన, సానుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ముఖ్యమైన ఏ పని అయినప్పటికీ కూడా ఉదయం 12 దాటిన తర్వాత మొదలెడితే కనుక కొంతవరకు అవి సద్వినియోగం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి ఈరోజు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అయితే ఒకంత లాభాన్ని చేకూర్చవచ్చు. తులారాశి వారు ఈరోజు ఏది తలపెట్టినప్పటికీ కూడా అందులో మరి కొంత ఇబ్బందులు ఎదుర్కొనడానికి, ముఖ్యంగా ఏవైనా సరే కొంత అవమానాలు కానీ, ఒక పట్టణ తేలని రకంగా అవి పరిణమించడానికి కానీ అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా వీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం, వారి వల్ల ఏమైనా సరే కొంతవరకు తలపోట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు
ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు వచ్చినప్పటికీ కూడా అవి కొంతవరకు వీరికి అనుకూలకంగానే పరిణమించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక మాట మన్నన అనేవి ఈరోజు అనుకోకుండా వీరికి విషయంలో కొంత మేలు చేకూర్చడం అనేది ఉంటుంది. ఇక కొత్తగా ఉద్యోగాన్వేషణలో ఉన్నవాళ్ళు కొంత ఆ విషయంలో కూడా లాభపడటం, ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ధనుర్రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ఎంతో కొంత ప్రయోజనాన్ని ఇచ్చేలాగానే ఉండటం అనేది ఉన్నప్పటికీ కూడా ఉదయం 11 గంటల 15 నిమిషాలు దాటిన తర్వాత నుంచి ఏదైనా సరే కొంత సమస్యలు తలెత్తడానికి, తర్వాత ఈ పని ఇప్పుడు అయిపోతుందిలే అనుకునేది మళ్ళీ కొంత వాయిదా పడడానికి, తర్వాత ఆయాసానికి సంబంధించినవి కానీ ఊపిరితిత్తులు అంటే ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినవి అయితే ఏవైనా కొంత వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా ఈరోజు వీరికి ఎంతో కొంత అసౌకర్యం అయితే ఎక్కువ కనిపిస్తుంది. దీనికి ఉపశమనంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మేలు చేకూరుతుంది. మకర రాశి వారికి అయితే ఈరోజు ఎవరితో అయినా సరే వారి యొక్క వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. వీరిని ఏదో రకంగా కొంత వేలెత్తి చూపేలాగా కానీ, అపార్థం చేసుకునేలాగా కానీ పరిస్థితులు అయితే తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మధ్యవర్తిత్వం కానీ, ఇలా సంభాషణలు జరిపే విషయంలో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్తగా వచ్చేది కానీ, కొత్తగా పోయేది కానీ ఈరోజైతే ఏమీ కనిపించడం లేదు. ఇక భార్యాభర్తల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు కూడా నిన్న ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అంతవరకే ఉంటాయి తప్ప పెద్దగా మరి ఆనందాన్ని ఇచ్చేలాగా అయితే ఉండవు. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరటం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత నుంచి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చేలాగా ఉండటం, అప్పటిదాకా నిశ్శబ్దంగా వెళ్ళిన వీరి యొక్క నడవడిక క్రమంగా ఊపందుకోవటం అనేది ఉంటుంది. మరి తమ యొక్క వృత్తి ఉద్యోగ నిర్వహణలో కూడా కొంత నైపుణ్యాన్ని ప్రదర్శించడం, అది పై అధికారుల యొక్క దృష్టికి వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఉపాధ్యాయ రంగంలో కానీ, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజైతే మరింత ప్రయోజనం చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత లాభం ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు ఎవరితో ఎలా గడపాలి అనేది ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇటు సంతానం తీసుకున్నా, అటు భార్య తీసుకున్నా ఎంతో కొంత వీరిని ఏదో రకంగా ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అది అనారోగ్య రీత్యా కానీ, లేదా మరి తప్పని తలవంపుగా మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.